ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రంప్ క్లోజ్ చేశాడు, చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. మరి అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో క్లోజ్ అవుతుందా లేదు, మరి దానికి ఏమన్నా మళ్ళీ బిల్ పెట్టాలా, లేకపోతే కోర్టుకి ఎవరైనా వెళ్తారా ఏంటి అనే దాని గురించి ఇవాళ మన వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పుట్టింది, రీజన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు స్కూల్స్ ఎలా ఉంటాయి అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జనరల్గా స్కూలింగ్ అనేది మన ఇండియాలో ఉన్న స్కూలింగ్కి ఇక్కడికి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియా తీసుకోండి. ఇండియాలో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ప్రైవేట్ స్కూల్స్ కంప్లీట్గా వదిలేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, వాళ్ళకి ఫీజులు మనం బయట నుంచి కడతామో, వాళ్ళకి మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ సెక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ రన్ బై స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటాయి. వాళ్ళలో ఉండే టీచర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, చాక్ పీసులు కొనాలి, పెన్నులు కొనాలి, పుస్తకాలు కొనాలి, లేకపోతే స్టేషనరీ కొనాలి, ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఫండెడ్ అనమాట.